ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంకు ప్రమాదంలోకి తీసుకువెడుతున్నారని బ్యాంకు డైరెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 100 పైబడి చరిత్ర కలిగి 160 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము డిపాజిట్లు కలిగిన ది ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు ప్రమాదంలో పెట్టేందుకు ప్రస్తుత పాలకులు కుట్రలు చేస్తున్నారని బ్యాంకు డైరెక్టర్లు గుత్తుల భాస్కర్ రావు, అందనపల్లి సత్యనారాయణ తదితరులు విమర్శించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 1964 సహకార చట్టం నుంచి 1995 మ్యాక్ట్ చట్టంలోనికి మారేందుకు చైర్మన్ కోళ్ల ఇతరులు ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను, ప్రజలను, డిపాజిట్దారులను తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గుత్తుల భాస్కర్ రావు మాట్లాడుతూ ఆర్బీఐ గత నెల 25వ తేదీన పదవి నుంచి తొలగిపోవాలని నోటీస్ జారీ చేసిందన్నారు. ఈ నోటీసును సిబ్బందికి, డిపాజిట్లదారులకు, డైరెక్టర్లకు తెలియకుండా రహస్యంగా ఉంచి నోటీసుకు వ్యతిరేకంగా కోళ్ల హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. జయలక్ష్మి, కార్తికేయ, మిత్ర, కృషి, ధన బ్యాంకుల సరసర చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో డైరెక్టర్ అందనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు డిపాజిట్లకు, బ్యాంక్ అభివృద్ధికి, ఎన్నికల ప్రక్రియకు నష్టం కలిగించే 95 మ్యాక్స్ చట్టాన్ని వ్యతిరేకించినట్లు తెలిపారు. సహకార బ్యాంకుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్జవరపు మరిడయ్య మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా సహకార బ్యాంకుల రంగంలో డైరెక్టర్ గా, డిపాజిట్ దారునిగా ఉన్నానని పేర్కొన్నారు. ఇంతకాలం అమాయక డిపాజిట్ దారుల ప్రజల సహకారంతో, రాజకీయ పార్టీల అండదండలతో కొనసాగిన వారిని ఆర్బీఐ దిగిపోమని చెప్పడంతో మ్యాక్ట్ చట్టంలోకి ప్రవేశించేందుకు కుట్రలేపారని ఆరోపించారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో మెజారిటీ సభ్యులు లేరని, హాజరైన సభ్యుల సంతకాలతో హైకోర్టును తప్పుదోవ పట్టించే కుటిల యత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ బోర్డుకి అంటే ఈ బోర్డు కోళ్లబాబు బోర్డుకి, కోళ్లబాబు చైర్మన్గా ఉన్న బోర్డులో కోళ్లబాబు ఇంకొక ముగ్గురు డిస్క్వాలిఫై అయిపోయారు. వీళ్ళు చేసే ఏ తీర్మానం కూడా చెల్లుబాటు కాదు. వీళ్ళు ఫెడరేషన్ తరపున దీని మీద మహారాష్ట్ర ఫెడరేషన్ వాళ్ళు కొల్లాపూర్ హైకోర్టులో రిట్ వేశారు. కొల్లాపూర్ బెంచ్ కొట్టేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అవన్నీ అమల్లోకి వచ్చేస్తాయి. ఈ అమల్లోకి వచ్చేసిన తర్వాత నువ్వు ఒక్కరోజు కూడా ఆ బ్యాంకులో చైర్మన్గా కంటిన్యూ అవడానికి అర్హతను కోల్పోయావు. తక్షణమే నువ్వు రాజీనామా చేయాలన్నది ఫస్ట్ డిమాండ్ నాది. 25 మే 2026 నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు కాబట్టి నువ్వు తక్షణం బ్యాంకుకి రాజీనామా చేసి బయటికి రావాలన్నది నా ఫస్ట్ డిమాండ్. రెండోది, అసలు నీకు అధికారమే లేనటువంటి వాడు నువ్వు జనరల్ బాడీని నిర్వహించడం ఎంతవరకు కరెక్టా కాదా అన్నది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ దిక్కుమాల కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి. వాళ్ళు ఏది తేల్చరు. వాళ్ళ యొక్క నిరాసక్తత వల్లే ఇలాంటి ప్రజాప్రతినిధులు కంటిన్యూ అవుతున్నారు. అందువల్ల 1964 నుంచి 1995కి కన్వర్ట్ చెయ్యాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. అక్కడ జనరల్ బాడీలో ఆ మెజార్టీ ఏమీ లేదు, 50 మంది ఉన్నారు. 50 మందిలో కూడా చాలామంది అత్యధికులు ఇది కరెక్ట్ కాదు, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తీర్మానం రాయండి అంటే కూడా తీర్మానం మినిట్స్ బుక్ తేలేదు అక్కడికి. దానికి రాయమని గట్టిగా పట్టెడితే ఏం చెప్తున్నాడు, మీరు ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు కాబట్టి నేను ఈ యొక్క క్లాజ్ నెంబర్ ఎజెండా నెంబర్ 7, క్లాజ్ నెంబర్ 15 దీన్ని కోర్టు విషయం తేల్చే వరకు నేను పెట్టను, నేను సభాముఖంగా హామీ ఇస్తున్నానని చెప్తున్నాడు పెద్ద మనిషిగా. అసలు కోర్టు నిర్ణయం నీకు వ్యతిరేకంగా వస్తే నువ్వు పెడితే మాత్రం జైలుకు పోతావు. నువ్వు ఎలా పెడతావు పెట్టమన్న సంగతి మాకు తెలుసు. కోర్టు సబ్జెక్టుతో సంబంధం లేకుండా అత్యధిక మెంబర్స్ వద్దనేటప్పుడు ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టాలి. నీకు ఎందుకంత పంతం? భాస్కర్ రావు వాళ్ళ డైరెక్టర్, వాళ్ళ సహచర డైరెక్టర్ చెప్పినట్టు ఏంటంటే కళ్ళు కనపడకపోయినా, బాడీ సహకరించకపోయినా, చెవులు వినబడకపోయినా కుర్చీలు మాత్రం వదలరు. ఈ జబ్బు ఆర్యాపురం బ్యాంకు కూడా ఉంది. వాళ్ళ పరిస్థితి అంతే. 80 ఏళ్ళు వచ్చినా సరే కుర్చీలు వదలట్లేదు, 80 ఏళ్ళు వచ్చినా కుర్చీలు వదలట్లేదు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించండి. పోనీ మీకు ఇంకా మమకారం చాలా పోతే మీ కొడుకులను తీసుకురండి, వాళ్ళకి రాజ్యాభిషేకం పట్టాభిషేకం చెయ్యండి. ఏమీ లేకుండా ఈ మెంబర్లని, డిపాజిటర్లని పురుగుల కింద చూస్తూ అడిగినోడు నల్లనేమో శత్రువు కింద కట్టి. ఇప్పుడు అందనాపల్లి సత్యనారాయణ అన్నాడు, ఆయన మాకు బీసీ నాయకుడు, అతను నాయి బ్రాహ్మిన్స్, మోస్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ నుంచి వచ్చినటువంటి నాయకుడు.
అలాంటి డైరెక్టర్గా ఆయన పక్కన కూర్చోడాన్ని మనిషి జీర్ణించుకోలేకపోతున్నాడు. మాట్లాడితే నేను తీసేస్తానంటాడు. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తుల్ని తీసేయడానికి నీకెవరు ఇచ్చారు అర్హత? అలాగే గుత్తుల భాస్కర్రావు ఉన్నాడు, ఆయన బీసీ నాయకుడు, స్టేట్ లీడర్ అతను. ఈయన ఉన్న టర్మే 2001 నుంచి కూడా ఈయన ఉన్న టర్మే అత్యంత ప్రమాదకరంగా ఉంది బ్యాంక్కి. ఎందుకంటే ఏ వృద్ధి నమోదు అవలా, వృద్ధనారి పతివ్రతలాగా అలా లేతే రేవులో తాడి చెట్లాగా అలా ఉన్నాడు తప్ప బ్యాంక్ వృద్ధనారి ప్రతివ్రతలాగా అలాగా అక్రమాలు లేకుండా ఉందని తప్ప వాస్తవంగా అయితే మాత్రం బ్యాంకులో అనుకున్నంత వృద్ధి రేటు లేదు. అలాగే ఈపాటికి ఎన్నో బ్రాంచులు రావాలి, బ్రాంచ్ రాకపోవడానికి కారణం మొన్న జరిగిన ఎలక్షన్కు ముందు సహకార శాఖ వాళ్ళు 39.5 లక్షలు అక్రమాలు జరిగాయి, అది సర్ఛార్జ్ విధించారు. బ్యాంకులో అక్రమాలు జరిగాయని, అక్రమ నియామకాలు జరిగాయని. దాని కారణంతోనే ఇన్నాళ్ళు కూడా బ్యాంకు వెలుగులోకి రాలేకపోయింది. ఎవరి కారణం ఇదంతా? ఈ కోళ్ళబాబు గారి హయాంలోనే జరిగింది. ఎవడైనా ఎదురు ప్రశ్నించినా మాలాంటి వాళ్ళు అక్రమాలు జరుగుతున్నాయని అడిగినా వెంటనే పీకి పాడేయడానికే చూస్తాడు కానీ తప్పు సరిదిద్దుకోవడం లేదు. మొన్న ఇప్పుడు ఆయన తమ్ముడు కొడుకు ఉన్నాడు, అతని పేరు కూడా కోళ్ళ. అసలు బంధుత్వాలకి ఉద్యోగాలు ఇవ్వకూడదు, ఒకవేళ ఇచ్చామంటే తక్షణం రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ కోళ్ళ రాజేష్ అనే అతను కోలమూరు నుంచి అనుకుంటా వస్తున్నాడు, ఈయన తమ్ముడు కొడుకు. అలాగే కేదారీష్ అని మొత్తం ఇంకా 5-6 ఉద్యోగుల్ని ఆయన అక్రమంగా నియమించుకున్నాడు. అడిగితే టెంపరీ అంటారు. డైరెక్టర్లకు ఏమీ తెలియదు. డైరెక్టర్ల ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుద్ది. మేము అటెండ్ అయినట్టుగా ఒక సంతకాలు పెట్టి వచ్చేస్తాం. మళ్ళీ ఒక 18 రోజులకి 20 రోజులకు ఆ మీటింగు మళ్ళీ కండక్ట్ చేసినప్పుడు చూసేసరికి ఏదో ఒకటి రాసి ఉంటుంది. కానీ ఇప్పటివరకు ప్రమాదకరంగా లేవులే అని మేము అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం ఉద్యోగ నియామకాలు ప్లస్ 1995 యాక్ట్లోకి వెళ్ళిపోవడం కూడా రాసేసుకున్నారు వాళ్ళు. ఇది కుదరదు, ఇది ఎలా చేశారని చెప్పి, ఇది ఎలా చేస్తారని ఇది జరగకముందే నేను ప్రశ్నిస్తే ఇదేమి జరగదండి, కనీసం 2 సంవత్సరాల ప్రాసెస్ ఇది అన్నాడు. మరి అలాంటి వాడు వీళ్ళకి అవగాహన లేని సబ్జెక్ట్ తోటి బ్యాంకుని తప్పుదోవ పట్టిస్తూ ఆ రోజు జరగాల్సిన మీటింగ్కి ఏదైతే ఆడిట్ రిపోర్ట్లు అవి ఉన్నాయో దాన్ని పక్కదారి పట్టించి ఏదైతే ఎజెండా లేని అంశం ఉందో దాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ బ్యాంకును జరుగుతున్న విషయాల్ని పక్కదావ పట్టించేసి ఇదే మొత్తం చర్చ పెట్టించేసి ఆ రోజు జనరల్ బాడీ క్లోజ్ చేశారు. యాక్చువల్గా రిజర్వ్ బ్యాంకు ఒక నోటీస్ ఇచ్చింది దీనికి, ఎప్పుడు నువ్వు May 25తో అయిపోయింది, నువ్వు దిగిపోవాలని. ఈయన బ్యాంక్ ఏమో రిజర్వ్ బ్యాంక్ నార్మ్ ప్రకారం బ్యాంక్ రన్ చేస్తారు, కానీ రూల్స్ అనేవి రిజర్వ్ బ్యాంక్ ఇతనికి ఏమన్నా చెప్తే ఈయనకి వర్తించవు. ఈయన చేసే పనులు ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఏది చెప్తే అది చేస్తానని చెప్తాడు, కానీ రిజర్వ్ బ్యాంక్ నువ్వు దిగిపో అంటే నాకు సంబంధం లేదు, నాకు రిజర్వ్ బ్యాంక్ వర్తించదు అంటాడు. అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్లో ఏమున్నాయో అవన్నీ పూర్తిగా అతనికి తెలియదు. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పబోయా అంటే అవునండి అంటాడు. ఇది ఆడిట్ అనేది ఉంది, ఈ ఆడిట్ అనేది ఇందులో చాలా తప్పులు ఉన్నాయని మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడితే ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ ఒక్క బ్యాంకే వర్తించదు అంటాడు, మిగతా బ్యాంకులకి వర్తిస్తుంది. ఈయన బ్యాంక్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వర్తించదు. అలాగే మేము రిజర్వ్ బ్యాంక్ కూడా కంప్లైంట్ చేసాం, ఈ ఆడిట్లో తప్పులు ఉన్నాయి, వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వట్లేదండి అంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కూడా వీళ్ళని ఇమ్మనమన్నారు. కానీ ఈ రోజుకి ఆ తప్పులు వీళ్ళు బయట పెట్టలేకపోతున్నారు, ఎందుకంటే తప్పులు ఉన్నాయనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి బయట పెట్టలేకపోతున్నాడు. అట్లాగే ఏ జనరల్ బాడీలో ఎంతమంది పోలీసులను పెట్టుకుని జనరల్ బాడీ ఎప్పుడు ఈ రోజు వరకు పెట్టలా, కానీ ఈరోజు ఆయన తప్పు చేశాడనే భావన ఆయనలో ఉంది కాబట్టే అంతమంది పోలీసులు, యాక్చువల్గా వచ్చిన మెంబర్స్ కంటే పోలీసులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ అక్కడ పెట్టుకుని ఆ రోజు జనరల్ బాడీ పెట్టుకున్నాడు. ఇతను తప్పు అనేది తెలుస్తోంది కాబట్టి జనాలు తిరగబడతారని తెలిసి అతను పెట్టుకున్నాడు. అలాగే వచ్చిన డిపాజిటర్లు కూడా వాళ్ళు ఆయన ఏమంటున్నాడు, వీళ్ళు జనరల్ బాడీ పాడు చేయడానికి వచ్చారు అంటున్నాడు. పాడు చేయడానికి ఎవరు రారండి, ఎందుకు వస్తారంటే మాకు తప్పు జరుగుతోందని తెలుసు, ఆ తప్పును వ్యతిరేకించడానికి మేము జనరల్ బాడీకి వస్తున్నాం తప్ప మేము పాడు చేయడానికి రాము. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క డిపాజిటర్కి ఉంటుంది, అలాగే మెంబర్కి ఉంటుంది. కానీ మీరు వాళ్ళని వేరే ముద్ర వేసి మమ్మల్ని వేరేలా చిత్రీకరిస్తామంటే అది తప్పు, అది మీరు కూడా తెలుసుకోవాలి. మీరు కూడా ఒక ఈ 95 యాక్ట్లోకి నేను ఫస్ట్ నుంచి కూడా వద్దనే చెప్పానండి. ఎందుకు వద్దనా అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ జరగాలి, బాడీ నగ్గాలి, బ్యాంకులో రావాలి, డిపాజిట్దారులకి, లోన్దారులకి, అందులో ఓటెక్కదారులకి అందరూ కూడా బాగుండాలనే సంకల్పంతో ఈ 95 యాక్ట్లోకి వెళ్తే ప్రతి సంవత్సరం 3 డైరెక్టర్లు 2 డైరెక్టర్లు తీసుకుంటారు, 2 తీసేస్తారు. అది ఇంకా గొడవలు అవుతాయి. అవన్నీ ఉద్దేశంతో ఇది వద్దండి. చైర్మన్ అలాగే ఉంటారు,
చైర్మన్ మారండి, డైరెక్టర్లు తీస్తుంటారు. ఈ డైరెక్టర్లు తీసి జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ ముగ్గురు తీసుకుంటారు. అది ఆ గొడవలో చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించి అలా కాదండి, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల కోసం ఎలక్షన్ జరగడం అనేది నేను ఇష్టపడుతున్నానండి. ఈ 95 ఆట అయితే మాత్రం నేను వ్యతిరేకం అండి అని చెప్పడం మాత్రం జరిగిందండి. కన్నాగంటిగా 5 సంవత్సరాల ఎలక్షన్ అయితే మొన్న 25 మంది పోటీ చేశారండి, 29 మంది. అలా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు ఒకసారి 30 మంది పోటీ చేసి 40 మంది పోటీ చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటుంది, చైర్మన్ అవ్వాలని కోరుకుంటుంది. మేమే దీనికి ఉండాలి, మేమే రాజులుగా ఉండాలి అన్న విధానం కరెక్ట్ కాదు. 95 ఆటలకు మారడం అనేది కరెక్ట్ కాదు. 95 ఆటలకు మారితే మేము కొంతమందిని అడిగాం కూడా ఏమవుతాయని. రేపు పొద్దున రాను బ్యాంక్ మీద డిపాజిట్దారులు వీళ్ళందరూ కూడా ఏదైనా జరిగితే హక్కు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ భయపడకుండా ప్రజలకి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు తెలియపరచాలి కాబట్టి నేను ఇవాళ మీకు తెలియపడుతున్నాను.